చూడలేకపోయాం. రైట్, మళ్ళీ కానీ వస్తాను ఈసారి వివేక్ గారి మీ అలాంటి దగ్గరికి. రైట్, మనతో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అందరూ కూడా గుడ్ ఈవినింగ్. చెప్పండి. సో మొత్తానికి వైకాపా ఎమ్మెల్యేలను లాగే పనిలో ఉన్నారా బీజేపీ వారు? బ్రహ్మనాయుడు గారు, ఇవన్నీ కూడా ఊహాజనితమైన ప్రశ్నలు. భారతీయ జనతా పార్టీకి మేము వైకాపా ఎమ్మెల్యే లాగేమనుకోండి, మేమేమైనా ముఖ్యమంత్రి అవుతామా? ప్రస్తుతానికి లేదు కదా, ఏ సంవత్సరాలు ఏ అవకాశాలు లేవు కదా. అవును. ఒకటి. రెండోది, మేము 10 సీట్లు ఇస్తే మేము 8 మంది గెలిచారు, 80% స్ట్రైక్ రేట్. అవును. జనసేన 100% స్ట్రైక్ రేట్. కాబట్టి వైకాపా ఎమ్మెల్యేలు మా దగ్గర వేసుకొచ్చి మేమేదో ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేసే అవకాశాలు అయితే మాకు లేవు. మేము అటువంటి ప్రయత్నం కూడా చేయము. బట్ రెండోది, వైకాపా ఎమ్మెల్యేలే ఏదో ఒక నిర్ణయం తీసుకొని మనం ఈ పార్టీలో కొనసాగితే ఇబ్బందులు ఉంటాయి అని మిగతా రాజకీయ పార్టీలతో సంప్రదిస్తారేమో మనం చూడాల్సి ఉంది. అయితే నేను అనేక రోజులుగా ఒక భావన ఉంది నాకు, వైసీపీ పార్టీని ఒకవేళ నడపలేని పరిస్థితులు వస్తే, కానీ నేను అనుకోవడం లేదు నడపగలిగే పార్టీని. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ఆయన ఏమి భయపడి పారిపోయే వ్యక్తిత్వం కాదు ఆయనకి, నాకు తెలిసినంత వరకు. ఆయన వ్యవహార శైలి, ఆయన రాజకీయాలు మనకు నచ్చకపోవచ్చు. ఆయన మొండితనం ఉంది ఆయనలో, రాజకీయాల్లో మొండి మనిషి. ఆయన ఏదైతే అనుకుంటాడో దాన్ని సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడో, సాధిస్తాడా లేదా అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన ఎట్టి పరిస్థితులు ఆ విధంగా ఏదైనా ఫీల్ అయితే, నేను ఏం భావిస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేసే అవకాశాలు ఉండొచ్చేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు ఆయనకి కేంద్రంలో ఎవరెవరు మద్దతుగా ఉండాలి కేంద్ర నుంచి. సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా 235 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 99 మంది ఉన్నారు. ఆయనకు ఒక బలమైన ఒక ప్లాట్ ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన భావించాడు అనుకోండి. గత వాళ్ళన్నీ కూడా మర్చిపోయి మళ్ళా వాళ్ళ సోదరి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆయన ఒకవేళ విలీనం చేస్తానంటే సోదరి నుంచి పెద్దగా అభ్యంతరం వస్తుందని నేను అనుకోవడం లేదు. వాళ్ళంతా ఒకటే కదా కుటుంబం. ఇక్కడ ఇంకోటి విషయం ఆంజనేయ రెడ్డి గారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు వైకాపా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆయన కాంగ్రెస్ లో కొనసాగితే, మళ్ళీ షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇంకో పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఆవిడ అధ్యక్షురాలుగా ఉండి మరి రాష్ట్రంలో ఆవిడ మళ్ళీ పాదయాత్ర చేసే పరిస్థితులు లేవా? వారిద్దరికి మధ్య కాస్త గ్యాప్ ఉంది కదా. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి కొత్త వాళ్ళు నాయకత్వం వహించి ఏదో సాధిస్తారని నేను అనుకోవడం లేదు. బయట వాళ్ళు వచ్చి అఫ్ కోర్స్ ఆమె ఆ కుటుంబ సభ్యులే కావచ్చు. ఇది నా అంచనా. నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా, రాజకీయాలు పరిశీలించే వ్యక్తిగా నా యొక్క ఆలోచన నిజం కూడా కాకపోవచ్చు. ఒకటి. రెండోది, 2014లో చంద్రబాబు నాయుడు గారు కేవలం 5 లక్షల ఓట్లతోనే ఓడిపోయాడు. అవును. 2024లో 50 లక్షల ఓట్ల తేడాతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అవును. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఆయన్ని తిరస్కరించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవును. నేనేమంటున్నా అంటే, ఎన్నికల్లో ఒక పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఈ చంద్రబాబు నాయుడు గారికి 23 వచ్చాయి, ఇప్పుడేమో 11 వచ్చాయి, అది ఎండ్ ఆఫ్ ద రోడ్ కాదు కదా, అంతమైపోదు కదా రాజకీయ పార్టీ. 11 సీట్లు వచ్చింది, మేము 2 సీట్లు గెలిచామండి 1984లో లోక్సభలో. అక్కడి నుంచి మేము పార్టీ నిర్మాణం చేస్తున్నాము, మాది జాతీయ పార్టీ, దేశవ్యాప్తంగా పనిచేసాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం సలహా ఇస్తున్నారంటే, ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రమే ఒక రాజకీయ పార్టీ జీవితం ముగియదు. ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీలు కొన్ని సెంటిమెంట్స్ రెచ్చగొట్టే అవకాశాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీకి ఒక ప్రత్యేకమైన అనుకూలమైన వాతావరణం ఉంటుంది ప్రాంతీయ పార్టీలకి. మనం చూసాము ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ సమాజ్వాదీ పార్టీ 2 సార్లు అసెంబ్లీలో ఓడిపోయింది, చూసాం కదా మనం. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, కానీ మొన్న వాళ్ళు మంచి ఫలితాలు సాధించారు. అనే వేరియస్ రీజన్స్ ఎందుకు సాధించారు అనేది పక్కన పెట్టి, అందువల్ల నేను జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, ఆయనకి అనుకూలము, ఏజ్ ఈజ్ సైడ్, అండ్ ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ వయసు ఉంది, ఓపిక ఉంది, తిరిగే అవకాశం ఉంది. కాబట్టి
ఆయన మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి అవకాశాలు కల్పించుకోవచ్చు. అంటే మళ్ళీ పాదయాత్ర ఘట్టం పాదయాత్ర 2.0 చూడాలి సార్. బట్ తమాషా ఏమిటంటే ఇక్కడ మొత్తము 2014 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వైసీపీ మొత్తం ఎన్లాక్ గా అసెంబ్లీని బైకాట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రని కీలిపోయారు. ఆయన మళ్ళీ 2019లో అధికారానికి వచ్చాడు. ఆ 2019లో అధికారానికి వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడు మాత్రమే, ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నేను మళ్ళా ముఖ్యమంత్రిగానే ప్రవేశిస్తున్నారు. వాళ్ళ పార్టీ ఈ శాసనసభ్యులంతా శాసనసభలో అటెండ్ అవుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చారు. నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈరోజు ఒకవేళ మనం ఏదన్నా ఆయన ఇంకొకరి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు, ఎవరో ఆయన పేరు శివశంకర్ అనే ఉన్నారు. మనము చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్టీ రామారావుకి ఎన్ని పొట్టు చాలా సార్లు మాట్లాడుకున్నాం. కానీ ఎన్నికల్లో ఎవరిని గుర్తించారు? చంద్రబాబు నాయుడు గారిని గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వారసుడిగా గుర్తించారు. జగన్ గారు ఓట్లేశారు. ఆయనే నాయకులు అనుకున్నారు. ఆయన ఎన్టీఆర్ వారసుగా గుర్తించారు. ఎన్ని ఆరోపణలు చేస్తే ఎన్టీఆర్ కు ఎన్నిపోటు పొచ్చాడని చెప్పారు. అనేక సార్లు గెలిచాడు. శివశంకర్ ఆయన ఎవరో తెలియకపోయినా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని ప్రజలు గుర్తించారు. శివశంకర్ నుంచి లాక్కున్నాడా లేదా అని పక్కన పెడితే, నేను ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుడి సలహా ఏమిటంటే మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో గౌరవప్రదంగా వ్యవహరించండి, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే చూపించండి. మీకు వయసు ఉంది, మీ పక్కన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏకతాటి పైన నడవండి, నడిచి మీ ఎమ్మెల్యేలు మీరు విశ్వాసంలోకి తీసుకోండి, గత వ్యవహార శైలి నుంచి బయటికి రండి, మీరు ఆ యొక్క మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఈ రోజు ప్రభుత్వం మిమ్మల్ని గౌరవిస్తుంది. చూశాం కదా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులను గౌరవించండి అని ఆయన శాసనసభ్యులకు చెప్పారు, ప్రభుత్వ అధికారులకు చెప్పారు. ఆ ప్రోటోకాల్ పక్కన పెట్టేసి ఆయన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రోటోకాల్ పక్కన పెట్టేసి నేరుగా ఆయన కాజ్ని లోపలికి అనుమతించారు. కాబట్టి ఆయన గుర్తింపు గల ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. ఆయన అపోజిషన్ రికగ్నైజ్డ్ అపోజిషన్ కాకపోవచ్చు, ఆయన ఒక పార్టీకి శాసనసభ నేత కదా, వాళ్ళ పార్టీ శాసనసభ నేత ఆయన. బట్ రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్ కావచ్చు. కాబట్టి ప్రభుత్వం చాలా గౌరవంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అపారమైన రాజకీయ అనుభవంతో లేదా అనేక సమస్యలను చూస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం గౌరవించడానికి సిద్ధంగా ఉంది, గౌరవిస్తున్నారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఉంది, ఆయన మీదనే ఉంది. అంటే ఇక్కడ ఇంకో విషయం, ఆంజనేయ రెడ్డి గారు ఆయన ఆయన ఎవరైతే గెలిచిన 10 మంది శాసనసభ్యులతోటి ఎమ్మెల్సీలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి, సో అసెంబ్లీలో మన గళాన్ని వినిపించే అవకాశం ఇస్తారని నేనైతే అనుకోవటం లేదు అనే వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు అది దేనికి సంకేతం? ఆయన అసెంబ్లీ సమావేశాలకి ఇక ఆయన పూర్తిగా దూరం అయ్యేటువంటి దానికి సంకేతంగా చూడాలి మనం. లేదా ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడేమో దూరం రావడం కోసం అసెంబ్లీలో. నేనేమంటున్నా అంటే నిర్మాణాత్మకమైన చర్చలో మీరు పాల్గొంటూ ప్రభుత్వం చేస్తున్న మంచిని మీరు మొదటివ్వండి, ప్రభుత్వం తప్పులు చేస్తే దాన్ని విమర్శించండి. నిర్మాణాత్మకమైన విమర్శలకి ఇప్పుడుండే ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం అడ్డు చెప్తుందని నేను అనుకోవడం లేదు. స్వాగతిస్తాం మనం, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ డిబేట్ మనం స్వాగతిస్తాం ప్రభుత్వం ఏదైనా చేస్తుంటే. కానీ వ్యక్తిగత దోషంలో వ్యంగ్యంగా మాట్లాడారు, తప్పుడు ఆరోపణలు చేయడానికి ఎవరు ఆమోదించారు కదా. గత అసెంబ్లీలో ఏమైంది? గత అసెంబ్లీ సెషన్స్ లో జరిగిన అంత దారుణంగా బూతులు తిట్టుకున్నారు, ఇళ్లలో ఉండే ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చారు, ఏదో రాజకీయ సంబంధం లేని మహిళల మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు, వారి యొక్క వాట్ వి కాల్ వ్యక్తిగత హననానికి పాల్పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడ్డారు. ఇవన్నీ ఏమిసి ఫలితం ఏమొచ్చింది? ఈ రోజు మేము ఎన్నిసార్లు బటన్ నొక్కామని చెప్పినప్పటికీ కూడా ప్రజలు మీరు బటన్ నొక్కేశారు కదా, మీరు అవుట్ ఆఫ్ సర్వీస్ కదా ఈ రోజు పరిస్థితుల్లో. కాబట్టి మీరు గమనించాలి. నేను ఒకటే చెప్తున్నాను,
ప్రతి ఒక్కటి కౌంట్ అవుతుంది. బ్రహ్మనాయుడు గారు ప్రతి ఒక్కటి కౌంట్ అవుతుంది. రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తారు. గమనించలేదనుకుంటే అది వెర్రితనమే. కానీ ఆ సందర్భంలో మీరు మాట్లాడినప్పుడు వేల మంది లక్షల మంది రోడ్ల మీద రాకపోవచ్చు, కానీ వేచి చూస్తారు, ఖచ్చితంగా వేచి చూస్తారు. ఇప్పుడు చూసి ఇచ్చిన తీర్పు ఇదే అనుకోవాలి, ప్రజలు ఇచ్చిన తీర్పు. ఓట్ అనేది ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ డెమోక్రసీ. దాన్ని ఉపయోగిస్తారు. అందువల్ల నేను ఏమనుకుంటున్నా అంటే ఎవరు పార్టీలు మారుతారా ఉంటారా, మేము బీజేపీ వరకు ఒకటే, భారతీయ జనతా పార్టీ ఒకటే చాలా స్పష్టంగా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆమోదించి బీజేపీ సిద్ధాంతాన్ని బీజేపీ యొక్క ఆమోదించే వాళ్ళందరూ కూడా దేశంలో అనేక మందిని మేము బీజేపీలో చేర్చుకున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మా పార్టీ చాలా దగ్గరగా పరిశీలిస్తుంటుంది. ఆదినారాయణ రెడ్డి గారు సీనియర్ నాయకులు, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనకున్న సమాచారం ఏమిటో నాకైతే తెలియదు. కానీ ఏదైనా ఒక మంచి ప్రభుత్వం నడిపేదానికి ఒక ప్రతిపక్ష పార్టీ సహకరించాలా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు గతంలో లాగా వ్యక్తిగత విమర్శలు లేదా మీ వ్యవహార శైలి కొనసాగిస్తానంటే అది ప్రజలు ఆమోదించడం. మళ్ళీ వస్తాను ఆంజనేయ రెడ్డి గారు, 1 by 1 కంక్లూజన్ తీసుకుంటాం.